భారం మాత్రం రోజు రోజుకు ముదురుతున్న తప్ప సర్దుమణి అవుతున్నట్టుగా మనం మాత్రం కనిపించట్లేదు. ఇక కేసీఆర్ ఫ్యామిలీ అమెరికా టూర్ అంటూ నేడు కవిత ప్రయాణం 26న డల్లాస్కు కేసీఆర్ పర్యటనపై నో క్లారిటీ. టూర్పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు వరుసగా అమెరికా పర్యటనకు వెళ్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నెలలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇద్దరు అమెరికాలో పర్యటిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం అమెరికాకు వెళ్తారని ప్రచారం జరిగినా దానిపై ఇంకా స్పష్టత రాలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఆధిపత్యం పోరు, అసంతృప్తి రగులుతుందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ జరుగుతున్న వేళ కేసీఆర్ కుటుంబ సభ్యులు వేరువేరుగా విదేశీ పర్యటనకు వెళ్తుండడం ప్రస్తుతం రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. నార్త్ కొరోలియాకు కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. తన కుమారుడి స్నాతకోత్సవంలో భాగంగా అమెరికాలోని నార్త్ కొరియాలకు వెళ్తున్నట్టుగా సమాచారం. ఇందుకోసం కవిత సిబిఐ కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని అక్కడికి వెళ్తున్నట్టుగా తెలిసింది. ఇక సిబిఐ షరతుల నేపథ్యంలో ఆమె తిరిగి ఈ నెల 22న హైదరాబాద్కు రానున్నారు. కేసీఆర్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదంటూ సమాచారం. ఇక డల్లాస్కు కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తిరిగి రాష్ట్రానికి చేరుకున్న తర్వాత 26న కేటీఆర్ అమెరికాకు వెళ్ళున్నారు. డల్లాస్లో జరిగే పార్టీ రజతోత్సవ వేడుక కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరిగి ఆయన వచ్చే నెల 4న హైదరాబాద్కు రానున్నారు. ఇప్పటికే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను గత నెల 27న ఎలకతిలో నిర్వహించారు. అదే ఊపులో ఉన్న గులాబీ పార్టీ నాయకులు ఇతర దేశాల్లోనూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. కేటీఆర్తో పాటు పలువురు నాయకులు సైతం అమెరికా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇక కేసీఆర్ పర్యటనపై నో క్లారిటీ. ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన డిప్లొమాట్ పాస్పోర్ట్ను సరెండర్ చేసి సాధారణ పాస్పోర్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన అమెరికా స్టాంపింగ్ సైతం చేయించుకున్నారు. అమెరికాను క్యాన్సిలేట్ కార్యాలయానికి వెళ్ళి స్టాంపింగ్ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. దీంతో కేసీఆర్ సైతం అమెరికా పర్యటనకు వెళ్తారని పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆయన విదేశీ పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదని పార్టీ ముఖ్య నాయకులు తెలిపారు. విదేశీ పర్యటన అవకాశాలు తక్కువగానే ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నా మరి ఆయన అమెరికా పర్యటనకు వెళ్తారా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉన్నది. సో కేసీఆర్ ఫ్యామిలీ అమెరికా టూరు ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాం. కవిత ఆమె కొడుకుకు సంబంధించిన కార్యక్రమానికి మరి అటు సిబిఐ పర్మిషన్ తీసుకొని షరతుల మేరకు ఆమె విదేశాలకు పోతున్నది. మళ్ళీ 22వ తారీఖు తిరిగి వస్తారట. ఇక కవిత తిరిగి వచ్చిన వెంటనే కేటీఆర్ 20వ తారీఖు పోతారట. ఎందుకంటే మొన్న వరంగల్ ఎలకతుర్తిలో మరి 25 ఏళ్ల బీఆర్ఎస్ పండుగ కార్యక్రమం పెట్టారు కదా, రజతోత్సవం అని, సిల్వర్ జూబ్లీ అని. ఇదే సిల్వర్ జూబ్లీని విదేశాల్లో కూడా ఘనంగా నిర్వహించేందుకు కేటీఆర్తో పాటు ఇంకొంతమంది పోతారట. ఇక కేసీఆర్ విషయానికి వస్తే క్లారిటీ రాలేదు. బట్ ఆయన కూడా అమెరికా పోతారని గత కొన్ని రోజుల నుంచి ప్రచారం అయితే జరిగింది. సో ఇక్కడ వార్తా కథనం ప్రకారం అయితే పెద్దగా కవిత పర్యటన మీదనో లేకపోతే కేసీఆర్ పర్యటన మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. బట్ గతంలో ఏంటంటే కాళేశ్వరం విచారణ జరుగుతున్నది, విద్యుత్ కొనుగోలు విచారణ జరుగుతున్నది, ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది, ఫార్మా రేసింగ్ జరుగుతుంది. కాబట్టి సో ఈ విచారణ నుంచి తప్పించుకోవడానికి మరి కేటీఆర్ అమెరికా పర్యటన పోతున్నారని, కేసీఆర్ విదేశీ పర్యటన పోతున్నారని, కవిత విదేశీ పర్యటన పోతున్నారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంటే ఈ విచారణ నుంచి తప్పించుకోవడానికి, ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఏ క్షణమైనా విదేశీ పర్యటనకు పోవచ్చు కల్వకుంట్ల ఫ్యామిలీ అని గతంలో కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగ సభలోనే బహిరంగంగానే చెప్పినటువంటి సందర్భాలు మనం చూసినాం. బట్ ఇప్పుడు మాత్రం ఇక్కడ ఆల్రెడీ విచారణలు జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం ఎంక్వైరీ కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో పెద్దగా కల్వకుంట్ల ఫ్యామిలీ టూర్ల వెనుక పెద్ద అంతరార్థం దాగి ఉన్నట్టయితే ఏం అనిపించట్లేదు. బట్ ఇదేదో నార్మల్ టూర్ లెక్కనే అనిపిస్తున్నది. బట్ కేసీఆర్ మాత్రం టూర్ ఏం లేదు, ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తూ ఉంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. బట్ కేసీఆర్ ఫ్యామిలీ టూర్ వెనుక పెద్దగా రహస్యం దాగినట్టయితే నాకేం అనిపించట్లేదు. నార్మల్గానే విదేశాలకు పోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక అంగన్వాడీలో